మన శరీరంలో ఉల్లిపాయ పొరలాగా 5 కోశాలు ఉంటాయి. అన్నమయ కోశం, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, అలాగా. అయితే మనకి తెలియని విషయం ఏంటంటే మన వేదాల్లో మణి, మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధ అని 5 విధానాలు. ఈ 5 మందులు కాదు, 5 కూడా విధానాలు. ఆ విధానాలతోని వాళ్ళు సొల్యూషన్ చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శరీరం ఫిజికల్ అనుకోండి, ఫిజికల్ ఒకటే మనకి ఫిజికల్ ఒకటే ఆరోగ్యం ఉండదు. సో ఫిజికల్గా అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఔషధం వాడతాం. ఔషధం అంటే ఆయుర్వేదం అలాంటివన్నీ, ఏదైనా తినేది శరీరానికి బలాన్ని ఇచ్చేదాన్ని ఔషధంగా వాడతాం. అదే దీంట్లో కూడా డిఫరెంట్ ఉంటాయి. ఏంటంటే ఔషధాలు ఆయుర్వేదంలో 5 విధానాలు ఉన్నాయి. అది కాకుండా మణి అంటే మన ఆనందమయ కోశానికి, మణి అనేది ఆనందమయ కోశానికే పనిచేస్తుంది ఎక్కువ. అది మణి అంటే శరీరం మీద ధరించేదాన్ని మణులు అంటారు. ఇప్పుడు లైక్ నవరత్నాలు కావచ్చు, మొక్కలు కావచ్చు. నవరత్నాల్లో మళ్ళీ మణుల్లో 3 రకాలు ఉన్నాయి: ఔద్భజాలు, సముద్రజాలు, ఖనిజాలు. ఈ రాళ్ళు ఇవన్నీ ఖనిజాలు. ముత్యము, మన ఇది వేసుకునే పగడం, ఇవన్నీ సముద్రజాలు. అవి కాకుండా ఔద్భజాలు అంటే చెట్టు నుంచి వచ్చే మణులు. ఈ చెట్టు నుంచి వచ్చే మణుల్లో మనం ఇప్పుడు అంటే తులసిమాలు అవి ధరిస్తున్నాం, కానీ రుద్రాక్ష, తులసిమాల అవి ఒకటే ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఆయుర్వేదంలో 9 రకాల మళ్ళీ మణులు ఉన్నాయి.